అందరికీ నమస్కారం. మరి ముఖ్యంగా ఇక్కడ భర్తలు చచ్చిపోయి వచ్చిన భార్యలు ఎవరంటే చేతులు లేపండి. విధవరారైన వారు, భర్తలు నౌకర్లు చేసుకుంటా ఉన్నవారు, భార్యలు ఎవరైనా ఇక్కడికి వస్తే దయచేసి వాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి. వాళ్ళు ముందుకు వచ్చి మాట్లాడితే కూడా బాగుంటుందని అనుకుంటున్నారు. విధవరారైన వారు, భర్తలు కోల్పోయిన వారు. అయితే దీనికంటే ముందుగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇక్కడ అందరూ కూడా ఉన్నోళ్ళు విజ్ఞానవంతులు, అన్ని చట్టం పైన అవగాహన ఉన్నోళ్ళు. వాళ్ళకి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. అయినా కానీ కొన్ని రాజ్యాంగబద్ధమైన హక్కులు ఏ విధంగా ఉంటాయో ఒకసారి గుర్తు చేయదలుచుకున్నా. నేను ఒక అంశం మీద కొండయ్య సార్ది ఒక ఇష్యూ నా దగ్గరకు వచ్చింది. చనిపోయే ముందు ఆయన చేసిన ఒక వీడియో నాకు వచ్చింది. నేను ఆ సబ్జెక్ట్ మాట్లాడిన తర్వాత ఆయన ఒక 3 రోజుల తర్వాత ఆయన మరణించడం జరిగింది. దాని తర్వాత సత్యనారాయణ సార్ ఇష్యూ వచ్చింది. ఇట్లా రోజు ఫోన్లు పెరుగుకుంటా పోతున్నాయి. దాని తర్వాత నేను దీని మీద పూర్తి స్థాయిలో ఈ సబ్జెక్ట్ మీద పనిచేయాలనుకుంటున్నాను. అయితే గత నెల 21 అక్టోబర్ రోజున మన రాష్ట్ర గవర్నర్ గారికి నేను ఒక రీప్రజెంటేషన్ ఇచ్చిన. రాష్ట్ర గవర్నర్ గారికి నేను ఎందుకు రీప్రజెంటేషన్ ఇచ్చినా అనేది పాయింట్ ఇక్కడ. అయితే ఇక్కడ ఉద్యోగం చేసే అందరికీ కూడా మీ మీద బడ్జెట్ శాంక్షన్ అవుతుంది. అందులో మీకు రావాల్సిన బకాయిలు కానీ, మీకు రావాల్సిన పెన్షన్లు కానీ, మీకు రావాల్సిన బెనిఫిట్స్ కానీ, మీకు రావాల్సిన జీతాలు కానీ అన్నీ కూడా క్యాబినెట్ అప్రూవల్ అవుతుంది. అప్రూవల్ అయిన తర్వాత గవర్నర్ గారి దగ్గర సంతకానికి వెళ్తుంది. గవర్నర్ గారి సంతకానికి పోయిన తర్వాత మీ పేరు పైన ఉన్నటువంటి ఆ డబ్బులు మీ జేబులకు ఎందుకు రాలేదు అంటే ఈ పాయింట్ ఎక్కడ పోయినా గవర్నర్ దగ్గర ఫెయిల్ అయింది. ఆర్టికల్ 21 రైట్స్ ఏవైతే హక్కులు మీకు ఉంటే, ఫండమెంటల్ రైట్స్ ఉంటాయో ఆ రైట్స్ కు హెడ్ ఎవరు? గవర్నర్ గారు. మరి గవర్నర్ గారు మీ సంతకం పెట్టి వీళ్ళందరూ ఇక్కడికి వచ్చిన వారు అందరి డబ్బులకు కూడా మీరు ఆమోదం పెట్టి సంతకం చేసి పోయిన తర్వాత ఆ డబ్బు ఎక్కడికి పోయింది, ఎవరు దొంగతనం చేసిండ్రు, ఎవరి అకౌంట్లో పడ్డాయి, ఎవరికి ఎక్కడ దారి మళ్ళినాయి, ఏ కాంట్రాక్టర్ జేబులో పోయినాయో అది గవర్నర్ గారు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ప్రభుత్వానికి మనకు సంబంధం లేదు. ప్రభుత్వము ఈ రోజు మీరు అందరు కూడా పెన్షన్ వస్తుంది కదా, పెన్షన్ వస్తున్నప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా రావాలే కదా. మరి అవి రాకుండా ఇవి వస్తున్నాయి, అవి ఎందుకు ఆగిపోయినాయి అనేది ఒక పాయింట్. అయితే ఇక్కడికి వెళ్ళి గవర్నర్ గారు ఫ్యాక్చువల్ రిపోర్ట్ అనేది ఒకటి పంపాలి. దీన్ని ఏమంటే ఇమేజ్మెంట్స్ ఆఫ్ ఫండ్స్ అంటారు. ఇమేజ్మెంట్ ఫండ్స్ అంటే అక్రమంగా మీకు కావాల్సిన పైసలు వాళ్ళు ఎత్తుకపోయినరు. ఇప్పుడు ఒక చిట్ ఫండ్ దగ్గర మీ పైసలు దాచిపెట్టుకున్నారు. ఆ చిట్ ఫండ్ ఓడి మీకు పైసలు ఇవ్వకుండా ఎత్తుకపోతే దాన్ని ఏమంటారు? ఎమేజ్మెంట్స్ ఆఫ్ ఫండ్స్ అంటారు. దాని యాక్ట్ కింద వాళ్ళని జైల్లో పెట్టాలి అని అంటారు. యూరోపియన్ జర్మనీలా ఒక మహిళ అధికారి అంటే ఒక ఫైనాన్స్ సెక్రటరీ ఇట్నే మీ డబ్బులు దాన్ని మళ్లించినందుకు 4 సంవత్సరాల జైలు శిక్ష పడ్డది. భారత్లో అన్ని మాఫ్ కానీ యూరోప్ అంటే జర్మనీలా 4 సంవత్సరాల జైలు శిక్ష పడ్డ ఒక ఫైనాన్స్ సెక్రటరీ ఉద్యోగాలకు ఇవ్వాల్సిన పైసలు దారి మరలించితే ఈ రోజు ఆమెకు 4 సంవత్సరాల జైలు శిక్ష పడ్డది. మీరు గూగుల్లో కొట్టండి. ఇంకొక పాయింట్ చెప్తున్నా. ఈ రోజు మనము 2014లో ముఖ్యంగా తెలంగాణ దేనికోసం నా రాష్ట్రం ధనిక రాష్ట్రం అన్నాం, నా రాష్ట్రం పేద రాష్ట్రం కాదన్నాం, నా రాష్ట్రాన్ని ఆంధ్ర దోసుకుపోతున్నాం, నాకు వచ్చే పైసలు వేరేవాడు దోసుకుపోతున్నామన్నాం. జార్ఖండ్ వెనుకబడ్డ రాష్ట్రం అన్నాం, ఛత్తీస్గఢ్ వెనుకబడ్డ రాష్ట్రం అన్నాం, ఉత్తరప్రదేశ్ వెనుకబడ్డ రాష్ట్రం. ఈ భారతదేశంలో నేను ధనిక రాష్ట్రము, నా హైదరాబాద్ 2వ క్యాపిటల్ అన్నారు. జార్ఖండ్ కూడా రిటైర్మెంట్ అయిన వాళ్ళు పైసలు వాపస్ ఇచ్చింది. మరి ఇవాళ దాకా తెలంగాణలో రిటైర్మెంట్ అయిన వాళ్ళు పైసలు ఎందుకు ఇవ్వలేదు? ఛత్తీస్గఢ్ పైసలు వాళ్ళకి ఇచ్చిండ్రు. ఉత్తరప్రదేశ్ కూడా రిటైర్మెంట్ కాగానే వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చిండ్రు. నిన్నటి దాకా మన శత్రువు అన్న ఆంధ్రప్రదేశ్ కూడా వాళ్ళ రాష్ట్రంలో రిటైర్ అయిన వాళ్ళకు ఒక నెల రోజుల లోపు వాళ్ళ పైసలు కూడా ఇస్తుండ్రు. ఆత్మగౌరవం ఉన్న తెలంగాణలో, స్వయం పాలన ఉన్న తెలంగాణలో, ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ఈ రోజు రిటైర్మెంట్ అయిన పైసలు ఈ రోజు షుగర్లతోని, బీపీలతోని, జబ్బులతోని అనేకమైన నాకు ఫోన్ చేసిండు. సార్ మేము రాలేమని ఫోన్ చేసిన వాళ్ళు 100 ఫోన్లు ఉన్నారు. ఎందుకంటే బెడ్ రీడన్ అయిపోయిన వాళ్ళు. కాబట్టి ఈరోజు వాళ్ళ పైసలు పెట్టుకున్నంటే నువ్వు ధనిక రాష్ట్రమా, ఈరోజు దరిద్ర రాష్ట్రమా? ఏ రాష్ట్రంలో ఉన్నాం మనం? బిలియన్ మార్చి ఏ పేరుతో తెచ్చుకున్నాం మనం? బిలియన్ మార్చి దేనికోసం తెచ్చుకున్నాము? ఏమని మనం తెచ్చుకున్నాం? ఈ రాష్ట్రం అని దేనికోసం తెచ్చుకున్నాము? ఈ రోజు నీళ్లు అవన్నీ ఎక్కడికి పోయినాయి? ఉన్నాయా మన దగ్గర? తెల్లారులేస్తా ఈ రోజు తెలంగాణ పచ్చ పంటను చీడలు తిన్నాయి, మిడతలు తిన్నాయి, లాస్ట్ పసరు పురుగులు తిన్న తర్వాత ఈరోజు తిన్న పసరు పురుగు పంట ఎక్కడికి వచ్చింది? ధర్నా చౌక్ కాడ వచ్చి దీక్ష కూర్చున్నాయి. అర్థమైందా? ధర్నా చౌక్ లో వచ్చి పసరు పురుగులు కూడా తిన్న పంట ఈ రోజు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతమంది ఉన్నామో చేయలేపుతారా? రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు లేపర్ తక్కువ ఒక ఫోటో వచ్చింది నాకు, ఒకటే వచ్చింది.
ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా? ట్రాన్స్పోర్ట్ వాళ్ళు నాకు తెలిసి ఎక్కువ బడి పంతుల్లో ఉన్నారు. నాకు ఎక్కువ అర్థమైందా? అర్థమైందా? అంటే ఈరోజు అయితే ఈ రాష్ట్రం కోసం బోధన చేసింది. తెలంగాణ వస్తే అట్లుంటది ఇట్లుంటది అని చెప్పింది ఈ పంతుల్లే ఈరోజు మనవచ్చిలో కూర్చున్నాం. ఈ పంతుల్లే. అయితే నేను చెప్పేది ఏంటంటే ఈ రోజు ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద గవర్నర్. నేను ఇప్పుడు అన్ని కూడా కోదండరామ్ గారు చెప్పిండ్రు, మళ్ళా దేవదాస్ అన్న గారు చెప్పిండ్రు, కమిషన్లు ఎట్లున్నారు. 14,000 మంది రిటైర్ అయింది. ఇవాటికి 1000 మందికి ఎట్టొచ్చినాయో అర్థమైపోయింది. 13,000 మందికి ఎందుకు రాలేదో అది కూడా మనకు అర్థం చేసుకోవాలి. కానీ ఈ రోజు దరిద్రం ఇది. రేవంత్ రెడ్డి గారికి మీకు చెప్పేది ఏంటంటే ఇది దరిద్రం. వీళ్ళ పైసలు మీకు గౌరవార్థం ఉంటాయి. వీళ్ళు నిండు వయసు అంటే బాల్యం చూసిండ్రు, యవ్వనం చూసిండ్రు, వృద్ధాప్యం చూస్తుండ్రు. అంటే వీళ్ళ శాపాలైనా ఆశీర్వాదాలైనా వీళ్ళ నాభి దగ్గరికి వెళ్ళి మొదలు తలకాయ దాకా బరబ్బరు ఉంటాయి. ఎవరన్నా ఆశీర్వాదం ఇస్తే వాళ్ళు పైకి వస్తారు, చెప్పిస్తే నాశనం అయిపోతారు. కాబట్టి వీళ్ళ శాపాలు తీసుకోకుంటుంటే మంచిది. ఈరోజు అప్పులకు భయపడి ఇంట్లో ఉండి ఉన్నలకు చెప్పుకోలేక పారిపోయిన సత్యనారాయణ సార్ భార్యది ఇప్పటిదాకా మనం విన్నాం. ఆ సబ్జెక్ట్ నేను చాలాసార్లు మాట్లాడినా. ఇవన్నీ మానవ హక్కుల ఉల్లంఘన. దీన్ని ఇంకా నేను నా ధనిక రాష్ట్రం, ఇంకా నాకు ఆత్మగౌరవం ఉంది, ఇంకా అబద్ధాలు చెప్పుకొని ఎన్ని రోజులు బతుకుతావు నువ్వు? ఇంకా అబద్ధాలు చెప్పుకొని ఎన్ని రోజులు బతుకుతారు? కాబట్టి నేను ఈరోజు చెప్పేది ఏంటంటే నాకు పైసలు బడ్జెట్లో శాంక్షన్ అయింది. ఇక్కడ ఉన్న 13,000 మందికి పైసలు శాంక్షన్ అయినాయి. ఆ పైసలు గవర్నర్ క్యాబినెట్లో ఆమోదం పొందింది. అక్కడికి వెళ్ళి గవర్నర్ గారి దగ్గర పోయింది. గవర్నర్ గారి దగ్గర సంతకం అయింది. కానీ నా పైసలు నాకు రాలేదు. కాబట్టి గవర్నర్ నాకు జవాబు చెప్పాలి. ఇక్కడ రిటైర్ అయినటువంటి వాళ్ళ ప్రతి ఒక్క హక్కు ఉల్లంఘన అయింది. కాబట్టి ఫ్యాక్చువల్ రిపోర్ట్ అనేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు గవర్నర్ గారు పంపాలి. అది రిపోర్ట్ నేను తయారు చేసి పెట్టిన ఆయనకి ఇయ్యనికి పంపాలి. అంటే మేము ఇచ్చిన రీప్రజెంటేషన్ కానీ మేము ఇచ్చిన దీన్ని కానీ ఈరోజు గవర్నర్ గారు బుట్ట దాఖలు చేస్తుండ్రా? ఇవాళ గవర్నర్ గారు దేనికోసం ఉన్నారు ఈ రాష్ట్రంలో? ఇక్కడ హక్కులు ఫండమెంటల్ రైట్స్ అనేది కాపాడడమైన బాధ్యతనా కాదా? ఈరోజు ఈ ఫండమెంటల్స్ కాపాడడంలో గవర్నర్ విఫలమైందా కాదా? గవర్నర్ పోస్ట్ అనేది ఇక్కడ మన రిహాబిలిటేషన్ సెంటరా, పునరావాస కేంద్రమా, లేకుంటే అది ఒక బాధ్యతనా? ఈ రోజు మీరు ఏదైతే ఫ్యాక్చర్ రిపోర్ట్ నేను ఒకటే చెప్తున్నా. మన ఒక నిమిషం అన్న స్లోగన్లో నేను ఒకటే చెప్తున్నా. ఈ రోజు నేను అనుకుంటారు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అనుకుంటారు మీరు ఎన్ని ధర్నాలలో వేసుకునే పర్మిషన్ ఇస్తా, మేము ఆల్రెడీ ఒక సీట్ గెలిచినాం, రేపు కూడా మేమే గెలుస్తాం, మేము ఏం చేసుకుంటే చేసుకోని నువ్వు అనొచ్చు, నీతో మా పంచాది లేదు. ఈరోజు బట్టి విక్రమార్క కావచ్చు, నాకు మేఘా కృష్ణారెడ్డి ఇంపార్టెంట్, లేకుండా నాకు వేరే ఏది రమేష్ అని కొత్త ఒక ఆయన వచ్చిండు, ఆయన ఇంపార్టెంట్, మీరు మాకు ఇంపార్టెంట్ కాదు అని చెప్పేసి ఫైనాన్స్ కూడా అనొచ్చు. ఎందుకంటే వాళ్ళకు కమిషన్లు అక్కడికి వెళ్ళి వస్తే మనకి రావు కాబట్టి. కానీ నాకు బాధ్యత నాకు జవాబు చెప్పాల్సింది గవర్నర్ గారు ఇక్కడికి వెళ్ళి రిపోర్టు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకు పంపాలి. అక్కడికి వెళ్ళి స్పెషల్ గ్రాంట్స్ ఎప్పుడైతే ఏ రాష్ట్రం అయితే దివాళీ తీస్తుందో, ఏ రాష్ట్రం అయితే రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా డబ్బులు ఇవ్వలేకపోతుంటుందో, ఏ రాష్ట్రం అయితే జీతాలు ఇవ్వలేదో, ఏ రాష్ట్రం అయితే డిఎల్ ఇవ్వలేదో, మేము ఈ రాష్ట్రం దరిద్రంగా ఉన్నది, ఈ రాష్ట్రానికి జీతాలు ఇవ్వని పైసలు లేవు, రిటైర్డ్ అయిన వాళ్ళకి పైసలు ఇవ్వని పైసలు లేవు, హార్ట్ ఆపరేషన్ అయినా కూడా వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వని పైసలు లేవు. ఈరోజు డాక్టర్ మన టీచర్లు పంతులు చచ్చిపోతున్నా హ్యూమన్ రైట్స్ అనేది వైలేషన్ అనేది ఇవ్వని పైసలు లేవు. కాబట్టి ప్రధానమంత్రి గారు మీకు ఇవ్వాల్సిన 15,000 కోట్లు ఇచ్చే హక్కు మీకు ఉంటుంది. ఆ దరిద్రం రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి మొత్తం రోడ్లు ఎక్కిండ్రు, ధర్నాలు చేస్తుండ్రు, వాళ్ళ పైసలు ఇచ్చేయని గవర్నర్ గారు రాస్తే ఖచ్చితంగా వాళ్ళు పైసలు తీస్తే అవకాశం ఉంటుంది. కాబట్టి మా నెక్స్ట్ ఉద్యమం మనం అంటే దీని ద్వారా ఏమవుతుందంటే తెలంగాణ ప్రభుత్వ పరువు పోతుంది, తెలంగాణ గౌరవం గౌరవం కూడా పోతుంది. కానీ మీ పైసలు మాత్రం మీకు వస్తాయి. కాబట్టి నెక్స్ట్ స్టెప్ అది వేయబోతాము. మరి అక్కడ వేస్తారా, లేకుంటే పైసలు ఇచ్చి మీకు తెలంగాణ గౌరవం ఉందని చెప్పి కాపాడుకుంటారో తేల్చుకోండి. జై తెలంగాణ అమర వీళ్ళకి. తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. గత కొద్ది రోజుల రిటైర్డ్ అయినటువంటి వాళ్ళ బకాయిలు చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైపోయింది. ఈరోజు చాలామంది మరణించారు, చాలామంది వ్యాధిగ్రస్తులైనరు, చాలామంది మరణ ఛాయలపైన, చాలామంది బెడ్ రిడన్గా ఉన్నారు, చాలామంది అనారోగ్యంతో ఉన్నారు. సత్యనారాయణ సార్ మరి ఈ సార్ రిటైర్డ్ అయిన తర్వాత డబ్బులు వస్తాయి, ఈయన అప్పులు ఎవరైనా తీసుకుని వాళ్ళు వాపస్ ఇవ్వచ్చు అనుకున్నారు. కానీ ఇంటికి వచ్చినప్పుడు మరి అప్పులు ముఖం చెల్లక మరి చెప్పలేని పరిస్థితులలో ఆయన ఒక 1 ఫైన్ మార్నింగ్ ఇల్లు వదిలేసి వెళ్ళిపోయినారు. ఇది దాదాపు
నెల రోజులు నెల అయిపోయిందమ్మా, 5 నెలలు కావస్తుంది, 5 నెలలు కావస్తుంది. మరి ప్రభుత్వం ఒక బాధ్యత ఏందనంటే ఈరోజు వీళ్ళ మన సార్ సత్యనారాయణ సార్ ఎక్కడి పోయిందో తీసుకొచ్చి కుటుంబ బాధ్యతకు అప్పచెప్పాల్సిన బాధ్యత ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పైన ఉన్నది. ఈరోజు హోమ్ డిపార్ట్మెంట్ కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది. గవర్నర్ గారు మీరు స్పందించాలి. తెలంగాణలో హ్యూమన్ రైట్స్ అనేది పూర్తిగా వైలేట్ అయిపోయింది అనేది మనకు అందరికి అర్థమవుతుంది. మీరు అసలు సార్ ఎట్లా పోయిందో చెప్పండి. సారు 24 తెల్లవారుజామున వెళ్ళినారు సార్, ఇంట్లో నుంచి నిద్రలో లేచి వెళ్ళినారు. అయితే 23 రోజు మేము డిఏ ఆఫీస్కి వెళ్ళినాం సార్. వెళ్తే అక్కడ సర్వీస్ బుక్ వాళ్ళు మాకు వాపస్ ఇచ్చేసినారు. ఇచ్చేసి ఇప్పట్లో ఏవి డబ్బులు రావు, గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు, కనీసం మాకు జీపీఎఫ్ అన్న కావాలి అని అడిగినాం. అడిగితే అవి కూడా ఇప్పట్లో రావు, ఇంక ఏం కాదు. అయితే సారు హెడ్ మాస్టర్ సార్, నల్గొండలోనే మొత్తం చేశారు సర్వీసు. ఆయన చాలామందికి ఇప్పించాడు అన్నట్టు. రిటైర్డ్ అయినా నెక్స్ట్ డేనే పైసలు వచ్చినాయి అన్నట్టు. నా వరకు వచ్చి ఇంత ఎందుకు జరిగిందని ఆ రోజంతా బాధపడ్డారు అన్నట్టు. అయితే ఎందుకు వస్తాయి అని మేము సమాధానం చెప్పినాం. నైట్ అంతా ఆలోచించి మరి వాకింగ్ లాగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఇంతవరకు ఏం కనిపించట్లేదు, మేము చేయని ప్రయత్నం అంటూ లేదు. అయితే తిరగని చోట లేదు. మేము అంత పిల్లలు అంతా డిప్రెషన్ వచ్చినాం. వాళ్ళ నాన్న కూడా పెద్ద ఆయన చనిపోయినాడు. మా పాప చిన్న పాప మనవరాళ్ళు హాస్పిటల్లో పడ్డారు. అంత మా పిల్లలంతా డిప్రెషన్ అవుతున్నారు. ఇది సార్ మా పరిస్థితి. గవర్నమెంట్ అర్థం చేసుకోవాలి. ఇది ఇప్పుడు పూర్తిగా హక్కులు ఇక్కడ ఉల్లంఘన. ఒక బాలకృష్ణ సిఐ సార్ ఆయన అయితే వాళ్ళ కూతురు పెళ్లి చేసిన తర్వాత మరి రిటైర్ అయినాక వచ్చిన పైసలతో నిధి చేస్తామనంటే ఆ పైసలు ఇవ్వకపోవడం వల్ల వచ్చిన ఒత్తిళ్ల వల్ల కూతురు ఆత్మహత్య చేసుకున్నది. అది తెలిసిన వరంగల్ మట్టెవాడ సిఐ గారు మరి ఆయన గుండాకి చనిపోయిన పరిస్థితి. ఇక్కడ ఏమో గుండె ఆపరేషన్ అయిన పరిస్థితి ఒకసారి వాళ్ళ భార్యది రాలేదు. ఈ విధంగా చాలా మంది ఒక్కొక్క తీరుగా ఒక్కొక్కళ్ళ కథలు ఒక్కొక్క వర్ణనాన్వితంగా ఉన్నది. దీనికి బాధ్యత 100% తెలంగాణ ప్రభుత్వమే. వీళ్ళకి శాంక్షన్ అయినటువంటి అమౌంట్ మరి గవర్నర్ దగ్గర ఆమోదం పట్టినటువంటి పైసలు ఈరోజు ఎక్కడి మాయమైపోయినాయి అనేది ఈరోజు ప్రభుత్వం చెప్పాల్సిన బాధ్యత ఉంది. దీని మీద నేను ప్రభుత్వాన్ని నిందిస్తలేను. ఈరోజు గవర్నర్ గారు దీనిపైన పూర్తిగా స్పందించాల్సిన అవసరం ఉంది. గవర్నర్ గారు మాట్లాడాల్సిన అవసరం ఉంది. గవర్నర్ గారు మీరు ఫ్యాక్చువల్ రిపోర్ట్స్ ఈ ప్రభుత్వం ఈ విధంగా చేస్తుందన్నది విషయం మీరు రాష్ట్రపతి గారికి పంపాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వంలో గాడి తప్పింది. లాస్ట్కు వెనుకబడ్డ రాష్ట్రాలు కూడా ఈరోజు రిటైర్మెంట్ అన్న పైసలు ఇచ్చేస్తూ ఉంది. కానీ ఈరోజు 40 ఏళ్ళు పని చేయించుకొని వీళ్ళు చేసిన పైసలు ఇవ్వలేదని అంటే ఇక రాష్ట్రం ఎంత దరిద్రంగా ఉందో, ఎంత దరిద్రంగా ఉందో, ఇది నిజంగా ఆత్మగౌరవ తెలంగాణ, దివాళి తీసిన తెలంగాణ అనేది పాలకులే చెప్పాలి. ఇంకో ఇంపార్టెంట్ విషయం, ఈరోజు ధర్నాను ఫెయిల్ చేయడానికి మరి గచ్చిపౌలినంట వీళ్ళకి ఉద్యోగులకు సంబంధించిన భూములు ఉన్నాయంట. ఈ మీటింగ్ జనం రాకుండా మీరు అక్కడికి రాండ్రి, మీకు భూములు వస్తున్నాయి, జాగాలు వస్తున్నాయి అని చెప్పేసి వేరే డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ ఈరోజు గచ్చిపౌలిలో ఇప్పుడు మీటింగ్ నడుస్తుంది, ప్యారలల్ మీటింగ్ ఇక్కడ నడవకుండా. కాబట్టి అన్ని కుట్రలు చేసిండ్రు. ఈరోజు మాకు అది ఇంపార్టెంట్ కాదు, ఇది ఇంపార్టెంట్ లేకుంటే ఇంకొక 3-4 వేల మంది ఇక్కడ రావాల్సిన వాళ్ళు ఉండే. అంటే ప్రభుత్వం ఎన్ని కుట్రలు, యూనియన్లు, అసోసియేషన్ ఎన్ని కుట్రలు చేస్తున్నాయో ఈరోజు ఇంతమంది ఆగమవుతా ఉంటే ఈరోజు అది రేపు పెట్టుకుంటేంది మీటింగ్, ఎల్లుండి పెట్టుకుంటేంది, ఇవాళనే ఎందుకు పెట్టుకోవాలి? ఇది దాదాపు 4 రోజుల కింద ఇదైంది ప్లాన్. 4 రోజుల కింద డిసైడ్ చేసిన మీటింగ్ పక్కన పెట్టి మీరు 3 రోజుల కింద మీటింగ్ పెట్టి ఇది ఈ విధంగా చేయాల్సింది. ఈరోజు మీరు వచ్చి నిలబడి దగ్గర నుండి పైసలు ఇప్పియాలి, దగ్గరుండి పైసలు ఇవ్వాలి. ప్రభుత్వానికి చెంచాగిరి లెక్క, ప్రభుత్వానికి మైక్ టైసన్ల లెక్క ఈరోజు యూనియన్లు, అసోసియేషన్ మాన్నాయంటే రేపు మీరు జావారా, రేపు మీరు బతకరా, రేపు మీరు రిటైర్మెంట్ కారా, రేపు ఈ గతి మీకు పట్టదా? అప్పుడు కూడా మా సొంతలో నిలబడాలి. ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద స్పందించాలని కోరుకుంటున్నా. ఖచ్చితంగా మీరు మీ దగ్గర ఖచ్చితంగా పైసలు వసూలు చేసి తీరుతాం, కానీ గౌరవం ఇస్తే మీకు గౌరవం ఉంటుంది, మేము కూడా మీ ఫోటోలు పాల్గొని అడుగుతాం.